బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. ఇవాళ ఉదయం వాటికన్లోని కాసా శాంటా మార్టా నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఇటీవల అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈస్టర్ సందర్భంగా ఆదివారం సందేశం కూడా ఇచ్చారు. అలాగే ఆదివారం వాటికన్లో ఫోక్ అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కలిశారు. ఈ సందర్భంగా ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకున్నారు. కొన్ని గంటల వ్యవధిలోనే ఆయన మరణించారు. ఇక పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్తను వాటికన్ అధికారికంగా ప్రకటించింది. అర్జెంటీనాలో జార్జ్ మరియే బెర్గోగ్లియోగాలో ఫ్రాన్సిస్ జన్మించారు. అమెరికా నుంచి వచ్చిన మొదటి పోప్గా ఫ్రాన్సిస్ కావడం విశేషం. 12 ఏళ్ల నుంచి పోప్గా కొనసాగుతున్నారు. బెనెడిక్ట్ రాజీనామా తర్వాత 2013లో ఫ్రాన్సిస్ పోప్ అయ్యారు. దాదాపు 1300 సంవత్సరాల కాలంలో యూరోపియన్ కాని వ్యక్తి పోప్ కావడం ఇదే తొలిసారి. ఈ అవకాశం అమెరికా పౌరుడిగా ఫ్రాన్సిస్కు దక్కింది. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇటీవల కాలంలో శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మరింత ఇబ్బంది పెట్టాయి. పోప్ ఫ్రాన్సిస్ మరణ వార్తపై ప్రపంచవ్యాప్తంగా నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. సమాజంలోని బలహీన వర్గాల పట్ల న్యాయం, సయోధ్య పట్ల ఆయన అవిశ్రాంత నిబద్ధతకు ఫ్రాన్సిస్ చిరన్మరణీయుడని జర్మన్ ఛాన్సలర్ ఇన్ వెయిటింగ్ ఫ్రెడరిక్ మెర్జ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019 నుంచి 2024 ప్రభుత్వ హయాంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో ఇప్పటికీ పలువురిని విచారించింది సిట్. ఇప్పటి వరకు ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాని రాజ్ కసిరెడ్డి సడన్ గా స్పందించారు. ఎవరు ఊహించని విధంగా కసిరెడ్డి సిట్ నోటీసులకు స్పందించారు. రేపు 12 గంటలకు విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే సిట్ విచారణకు హాజరయ్యారు. రేపు కసిరెడ్డి కూడా విచారణకు హాజరవుతారని చెప్పడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో నెలకొంది. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, చెప్పండి. మొత్తంగా చూసుకోవచ్చు, హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ లోని వైసీపీ హయాంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే ఒక పక్క మిథున్ రెడ్డి హాజరయ్యారు. అదేవిధంగా విజయసాయి రెడ్డి కూడా హాజరైనటువంటి విషయం తెలిసిందే. విజయసాయి రెడ్డి పూర్తిగా కూడా ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి మీద ఆరోపణలు చేసినటువంటి విషయం అందరికీ తెలిసింది. ఈ నేపథ్యంలో కోట్ల రూపాయల స్కామ్కు సంబంధించి సిట్ అధికారులు ఇప్పటికే ఈ కేసును వేగవంతం చేశారు. కాకపోతే ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గత కొన్నిసార్లుగా కూడా ఆయనకి నోటీసులు అందించినప్పటికీ ఇప్పటి వరకు ఆయన హాజరు కాలేదనే చెప్పాలి. అయితే గత 2 రోజుల క్రితం మిథున్ రెడ్డి హాజరయ్యారు. మిథున్ రెడ్డి అక్కడ ఉన్నటువంటి సిట్ అధికారులకు ఈ మద్యం సిండికేట్ లో ఆ రోజు జరిగినటువంటి విధి విధానాలపై కూడా ఆయన పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చారు. అదేవిధంగా సాయిరెడ్డి, విజయసాయి రెడ్డి కూడా సుమారుగా వాళ్ళతో పాటు సిట్ అధికారులకు సహకరించారు. సిట్ అధికారులకు సహకరించి కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మీద పూర్తి స్థాయిలో కూడా ఆయన చెప్పడం జరిగింది. అతను ఈ యొక్క మద్యం స్కామ్ లో ప్రధాన పాత్ర పోషించింది కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని కూడా చెప్పడం జరిగింది. అయితే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఇప్పటివరకు కూడా సిట్ అధికారులకు స్పందించలేదు. కాకపోతే ఇప్పుడు పరిణామం అంతా మారిపోయిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇద్దరు, అటు మిథున్ రెడ్డి కానీ విజయసాయి రెడ్డి కానీ ఇద్దరు హాజరైన తర్వాత రేపు ఈ సిట్ నోటీసులకు అయితే కసిరెడ్డి స్పందించారు. రేపు 12 గంటలకు విచారణకు హాజరవుతానని చెప్పేసి కూడా సిట్ అధికారులకు సమాచారం అందించారు. ఎందుకంటే మొన్న కూడా ఆయన ఒక ఆడియో విడుదల చేయడం జరిగింది. ఆడియోలో అతను నేను ఖచ్చితంగా సహకరిస్తాను, నాకు
నేను ఆల్రెడీ ఈ యొక్క ముందస్తు బెయిల్ కూడా కోర్టులో ఉంది, కోర్టులో వేయడం జరిగిందని కూడా ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డి ఒక ఆడియో విడుదల చేయడం జరిగింది. అయితే మిథున్ రెడ్డి విజయసాయి రెడ్డి హాజరైన తర్వాత మరి ఇప్పటికే వాళ్ళు చెప్పినటువంటి అంశాలు కూడా ఆ ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డికి చేరినట్లుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రేపు 12 గంటలకు విచారణకు హాజరవుతారని చెప్పేసి కూడా సీట్ అధికారులకి సమాచారం అందించారు. కాగా ఈ కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి, అదేవిధంగా ఎంపీ మిథున్ రెడ్డి హాజరైన విషయం తెలిసిందే. అయితే రేపు ప్రెసిడెంట్ కూడా విచారణకు హాజరవుతారని చెప్పడంతో ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వైసీపీ నేతల్లో అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. రేపు ప్రెసిడెంట్ రాజశేఖర రెడ్డిని విచారించిన తర్వాత కూడా పూర్తి స్థాయిలో మరికొన్ని అంశాలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతా ఉంది. సాంబశివరావు గారు, రేపు విచారణకు హాజరైనప్పుడు కసిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే ముందస్తుగా అతను ఒక అడ్వకేట్ ను కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నోటీసుల్లో కేవలం హాజరు కావాలని మాత్రమే ఆ నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే కాకపోతే నోటీసులు అతను సహకరిస్తే మాత్రం పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే విచారణలో అసలు ఏం చేశారు, అయితే ఆ మద్యం ఇప్పటి వరకు ఆ మద్యం ఏపీ మద్యం లిక్కర్ స్కామ్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పటికే ఏపీ ప్రభుత్వం దానిపై సీరియస్ గా తీసుకున్నటువంటి నేపథ్యంలో కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని భావిస్తాను. దానికి ప్రధాన పాత్ర కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేత ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే తెలిసినటువంటి నేపథ్యంలో పూర్తిస్థాయిలో విచారించిన తర్వాత అసలు అందులో వాస్తవాలు అవన్నీ గ్రహించి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత తదుపరిగా చర్యలు తీసుకోవడానికి అయితే ముందుకు పోయే అవకాశం కనపడుతుంది. రేపు కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని విచారించిన తర్వాత ఎట్లా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు అందరిలో ఉత్కంఠ. రేపు మరి హాజరై విచారణకు సహకరించిన తర్వాత అతను ఏం చెప్తాడు, ఆ స్కామ్ లో ఎటువంటి అంశాలు ఉన్నాయని గుర్తించిన తర్వాత తదుపరిగా చర్యలు ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ ఎదురైంది. వంశీ బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. స్థలం ఆక్రమణ కేసులో బెయిల్ కోసం వంశీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో ఈ రోజు పిటిషన్పై ధర్మాసనం విచారించింది. అయితే ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వ న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ కేసు విచారణను హైకోర్టు వారం రోజులకు వాయిదా వేసింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో దారుణ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. చెల్లెలి దంపతులతో కలిసి భర్తను హతమార్చింది. ఓ భార్య సాయిలు కొంతకాలంగా హెచ్ఐవితో బాధపడుతున్నట్లు తెలిసింది. అంతేకాదు 15 ఏళ్లుగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. వారం కిందటే హైదరాబాద్కు వచ్చి పథకం ప్రకారమే హత్యకు పాల్పడినట్లు తేల్చారు. భర్త తీరుతో విరక్తి చెందిన కవిత, ఆమె చెల్లెలు దంపతులు ముగ్గురు కలిసి సాయిల్కు కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చారు. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని నివాసానికి సమీపంలో పూడ్చిపెట్టారు. ఏమీ తెలియనట్లుగా తన భర్త కనిపించడం లేదంటూ గ్రామ సర్పంచ్ కృష్ణయ్యకు ఫిర్యాదు చేసింది. అనుమానం వచ్చిన సర్పంచ్ స్థానికులు గట్టిగా నిలదీయడంతో కవిత అసలు నిజాన్ని చెప్పింది. సర్పంచ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేపీహెచ్పీ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్లో నిర్వహిస్తున్న రైతు మహోత్సవ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. కార్యక్రమానికి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో హాజరవుతున్నట్లుగా అధికారులకు ఇప్పటికే సమాచారం అందింది. ఈ మేరకు హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేంత వరకు సభ ప్రాంగణానికి కాస్త దూరంలో ఓ హెలీప్యాడ్ను కూడా ఏర్పాటు చేశారు. మంత్రులు హెలికాప్టర్ను పైలట్ అనూహ్యంగా ఏకంగా సభ ప్రాంగణంలోనే దించేశాడు. ఈ పరిణామంతో హెలికాప్టర్ రెక్కల నుంచి గాలి కారణంగా భారీగా దుమ్ము ఎగిసిపడింది. దీంతో సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన స్వాగత తోరణాలు సైతం నేలకూలాయి. దీంతో జనం అంతా అక్కడి నుంచి పరుగులు తీశారు.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో హైదరాబాద్లో 3 రోజుల పాటు వైన్ షాపులు బంద్ చేయనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఈ నెల 23 సాయంత్రం వరకు వైన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ నెల 23న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ నెల 25న కూడా వైన్ షాపులు క్లోజ్ చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా ఉపగ్రహాలను నింగిలోనే అనుసంధానం చేసే మిషన్ను ఇస్రో విజయవంతంగా చేపట్టింది. తాజాగా రెండో డాకింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేసినట్లు ప్రకటించింది. పిఎస్ఎల్వి C60/SPA-DAX మిషన్తో భాగంగా రెండో డాకింగ్ ప్రక్రియ ఇవాళ పూర్తయిందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఎక్స్లో పేర్కొన్నారు. ఉపగ్రహాల రెండో డాకింగ్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయిందని తెలియజేయడానికి సంతోషించినట్లు వెల్లడించారు. పిఎస్ఎల్వి మిషన్ను గత ఏడాది డిసెంబర్ 30న ప్రయోగించామని, ఆ తర్వాత తొలిసారిగా శాటిలైట్ను ఈ ఏడాది జనవరి 16న విజయవంతంగా అనుసంధానించినట్లు తెలిపారు. మార్చి 13న వాటిని అన్డాకింగ్ చేశామని, రాబోయే 2 వారాల్లో మరిన్ని ప్రయోగాలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్య పెరిగిపోవడంతో శంకర్ విలాస్ బ్రిడ్జిని ఆధునీకరణ చేయబోతున్నామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. 1958లో కట్టిన శంకర్ విలాస్ బ్రిడ్జి శిథిలావస్థకు వచ్చిందని అన్నారు. నందివెలుగు బ్రిడ్జి అభివృద్ధి పనులను కూటమి ప్రభుత్వం 2014లో మంజూరు చేసిందని గుర్తు చేశారు. శంకర్ విలాస్ పై వంతెన కోసం భవనాలు, స్థలాలు కోల్పోతున్న వారికి పరిహారం పంపిణీ చేశారు. గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు గల్ల మాధవి, నసీర్ అహ్మద్, బూల్ర రామాంజనేయులు పాల్గొన్నారు. ఆరోపణలు తీసుకొచ్చి అపోహలు కల్పించొద్దు. ఎందుకంటే మీరేం చెప్తా ఉన్నారు, ఆర్యూబీ కట్టాలంటున్నారు. ఫస్ట్ ఈ బ్రిడ్జి 70 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి ఆర్యూబీ కట్టాలంటే ఇవన్నీ తవ్వి తీయాలి. ఉన్న బ్రిడ్జికి డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఒకటి. పోనీ మీరు చెప్పినట్టు ఆర్యూబీ పర్మిషన్ తీసుకొచ్చి కట్టామే అనుకోండి, రేపు మళ్ళీ అంటే ఇంకా ఆర్ఓబీ వద్దా, రేపు ఆర్ఓబీ కట్టాలంటే మళ్ళీ ఆ రోజు ఆర్యూబీ క్లోజ్ చేయాలి. ఆర్యూబీ క్లోజ్ చేయకుండా బ్రిడ్జ్ కట్టలేదు పెద్దది. సో ఆర్యూబీ కట్టాలన్నా కూడా మీరు ఎక్కడెక్కడ అన్ని ప్రాంతాల్లో ఆర్యూబీలు చూస్తూ ఉన్నారు. వాటర్ స్టోరేజ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ ఉన్నాయి. అంత పెద్ద బ్రిడ్జ్ ఆర్యూబీ కట్టిన తర్వాత మళ్ళీ ఆర్ఓబీ కట్టాలంటే ఆ కాలమ్స్ కానీ ఇవన్నీ కూడా ఇంజనీర్లు ఏం చెప్తున్నారు, అది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్తా ఉన్నారు. 2 సార్లు వాళ్ళు చెప్పిన ప్రతి దానికి ఒక సొల్యూషన్ చూపించాం. ఒరిజినల్ డిజైన్లో ఆర్యూబీ లేదు. లేకపోతే మేము ఏం చేసామంటే 2 కాలమ్స్ తీసుకొని మీరు ఫ్యూచర్లో ఆర్యూబీ కట్టే విధంగా ప్రొవిజన్ తీసుకోమని చెప్పాం. అలా డిజైన్లో అది ఇంక్లూడ్ చేసాం. సో ఎట్టి పరిస్థితుల్లో ఫ్యూచర్లో ఒకవేళ ఆర్యూబీ కావాలంటే కంపల్సరీగా కట్టొచ్చు. ఒకటి. రెండోది, అండర్ పాసులు సరిగా లేవన్నారు. అండర్ పాసులు మొత్తం 3 జీజీహెచ్ హాస్పిటల్కి 44 అడుగుల వెడల్పుతో అండర్ పాస్ తీసుకున్నాం. అరండల్పేట బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. అండర్ పాసులు కావచ్చు, ఇవాళ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా అటువైపు నడిచేటువంటి అన్ని ఫ్లైఓవర్లకి నిధులిచ్చింది కేంద్ర ప్రభుత్వం మాత్రమే. అట్లనే ఇవాళ ఉప్పల్లో ఇవాళ ఏదైతే ఎలివేటెడ్ కారిడార్ కడుతున్నారో ఒక 630 కోట్ల రూపాయలతోటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చి డబ్బులతోనే కడుతున్నారు. అట్నే అంబేర్పేట్ ఫ్లైఓవర్ 266 కోట్ల రూపాయలతో కడుతున్నారు. ఇంతకుముందు చెప్పిన ఆరాం గారు శంషాబాద్ 6 వరుసల రహదారికి 283 కోట్ల రూపాయలు. ఇవాళ మీరు కళ్ళుంటే పోయి చూడండి, మీకు అవగాహన ఉంటుంది.
చెర్లపల్లి రైల్వే స్టేషన్ హైదరాబాద్ 430 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్ల రూపాయలు, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా ఇవాళ మీకు కొంపల్లి వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ దాదాపు 900 కోట్లు 1000 కోట్లు కొంపల్లి వైపు మేడ్చల్ వైపు కట్టేటువంటి ఫ్లైఓవర్ కావచ్చు. ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ ఉన్నటువంటి ఫ్లైఓవర్లు కావచ్చు, ఆడొక 600 కోట్లు 700 కోట్లు, అంటే కొన్ని వేల కోట్ల రూపాయలతో ఇవాళ ఆరాం గారు చౌరస్తా అయినా, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అయినా, కొంపల్లి ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవాళ ఎల్బీ నగర్ సైడ్ కట్టే ఎలివేటెడ్ కారిడార్ అయినా, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో వస్తేనే ఇక్కడ నడుస్తాను తప్ప లేకపోతే ఇక్కడ ఏం లేదు, చిప్ప చేతికి వచ్చింది. ఈ రాష్ట్రంలో జిహెచ్ఎంసి 5,000 కోట్ల రూపాయల డిపాజిట్తో ఉన్నటువంటి నగరం ఇవాళ 7,000 కోట్ల రూపాయల అప్పుల ఊపులో కూరుకుపోయింది. చెప్తే సిగ్గుపోతుంది. ఇవాళ హైదరాబాద్ నగరంలో ఏ కాంట్రాక్టర్ అయితే పనిచేసిండ్రో ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకపోతే తిరగంగా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించిండ్రు. మేము ఇచ్చిన కాగితాలు, మీరు చేసినటువంటి పనులు, మీ ఎంబీ బుక్కులు బ్యాంకులలో కుదవబెట్టండి, మీరు అప్పులు తెచ్చుకోండి, 6 నెలల వరకు మీరు ఇంట్రెస్ట్ కట్టుకోండి, 6 నెలల తర్వాత డబ్బులు మేము కట్టకపోతే మేమే ఇంట్రెస్ట్తో కడతామనేటువంటి సిగ్గుమాలిన తనానికి తెరలేపింది ఇవాళ హైదరాబాద్ జిహెచ్ఎంసీ. కార్పొరేటర్లకి ఇదంతా కూడా తెలుసు. కార్పొరేటర్ నేను మన మున్సిపాలిటీ మీటింగ్ పోయినా, జిహెచ్ఎంసీ మీటింగ్ పోయినా, బిక్కు మాంటున్నారు. ఓ మురికి కాలువ రిపేర్కు పైసలు లేవు, రోడ్లకు పైసలు లేవు, దేనికి పైసలు లేవు. నేను అడిగిన 1/3 పాపులేషన్ తెలంగాణ ఒక జిహెచ్ఎంసీలో ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా 1,10 లక్షలు 1,20 లక్షలు కాదు. ఇవాళ వచ్చిపోయే జనాభాతో కప్పితే ఇవాళ 1,50,00,000 జనాభా హైదరాబాద్లో ఉంటుంది. మీరు ఖర్చు పెట్టే డబ్బెంత అని చెప్పి నేను అడిగిన. ఇక్కడ ఉన్నటువంటి అర్బన్ హెల్త్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ ఉన్నటువంటి డయాగ్నోస్టిక్ సెంటర్ల సంగతి ఏంది, ఇక్కడ కనీసం మినిమం సౌకర్యాల సంగతి ఏందని చెప్పి అడిగిన. నేను అడుగుతున్నా, నాకంటే ఎక్కువ కార్పొరేట్ తెలుస్తుంది. మీ కార్పొరేషన్లో మీరు నిధుల కోసం మీరు ఎంత ఇబ్బంది పడటం చూసిండ్రు. మొన్న మేము పోయి గొడవ పెట్టంగా మొన్న ఒక 300 కోట్ల రూపాయలు విడుదల చేస్తే కొంచెం ఏదైనా ఇంపార్టెంట్ పనులు చేసుకునే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే ఇవాళ హైదరాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, తద్వారా కార్పొరేట్లకు విజ్ఞప్తి చేస్తున్నా. వీళ్ళ ముఖాలకు వీళ్ళు ఎట్లుంటే ఈ ఎంఎంటీఎస్ ఉన్నది. ఎంఎంటీఎస్లో ఫేజ్ 1 రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోతే పూర్తిగా డబ్బులు 553 కోట్ల రూపాయలు ఫేజ్ 1 కింద కేంద్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టి చేసింది. ఫేజ్ 2 కింద ఇవాళ 600 కోట్ల రూపాయలతో మీకు యాదాద్రి వరకు విస్తరించే పని చేస్తుంది. ఇవన్నీ మీకు కనబడతలేవు, 100 కోట్లు ఇవి. ఇవాళ వాళ్ళు అంటారు 8 మంది పార్లమెంట్ సభ్యులు గెలిపిస్తే